గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజధాని పేరు కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని, అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారం వేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. సంపదను సృష్టించి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు 18 నెలల సమయం పడుతుందన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి వారి అభివృద్ధి బాటలు వేయనున్నట్లు తెలియజేశారు. ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మీ తెర్నేకల్ వెంకప్ప నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నాకు ఒక గుర్తొస్తుంది. అంటే వాళ్ళు ఇంకా మీరు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు, సంపద ఎలా సృష్టిస్తారు అని చెప్పేసి అబద్ధ హామీలు ఇచ్చారని చెప్పేసి నేను ఒక విషయం చెప్పగలుగుతాను కరెక్ట్గా. అశ్వత్థామ హత కుంజరహ మహాభారతంలో ద్రోణాచార్య కుమారుని అశ్వత్థామని హతమార్చడానికి, అంటే ఈయనని ద్రోణాచార్యని హతమార్చడానికి ధర్మరాజు గారి చేత ఆ ఓడి చెప్పిస్తారు యాక్చువల్గా. ఎందుకంటే మహాభారతంలో ధర్మరాజుకే తప్పలేదు. ఒక వ్యవస్థను కాపాడడానికి కోసం ముందు మనము ప్రాథమికంగా ఏం కావాలి మనకి ఈరోజు దాని మీద చూసుకోగలగాలి. ఈరోజు ఒక ఇంటికి ఏం కాగలగాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలి. గత నెలలో 2 సార్లు, అంటే మనకు నెలలోనే 2 సార్లు తగ్గించింది బియ్యం బ్యాళ్ళు. సో కందిపప్పు 160 నుండి 150కి వచ్చింది, బియ్యం 48 నుండి 46కి వచ్చింది, సిమ్డ్ బియ్యం 49 నుండి 47కి వచ్చేసింది. యాక్చువల్గా ఇది ప్రతి ఇంటికి భారం తగ్గిస్తుంది. అది దాని మీద మనం ఫోకస్ చేయగలగాలి యాక్చువల్గా. సో ప్రాథమికంగా పింఛన్లు, ఎందుకంటే ముసలి వాళ్ళకి అండగా ఉండాలి. కాబట్టి రేపు ఏమైతే ప్రాథమికంగా ఉంటే వాటిని అమలు పరుస్తూనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాకముందు వచ్చిన హామీలు సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇట్ టేక్స్ టైం. కంపల్సరీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఆ టైంలో, ఆ ప్రభుత్వంలో దాదాపుగా ఆ ప్రభుత్వం 100 రూపాయల అప్పులో 59 రూపాయలు వాళ్ళు అభివృద్ధి కోసము చేసిన ఖర్చు అయితే ప్రతి 100 రూపాయలు 2014-19లో గత ప్రభుత్వం 59 రూపాయల అభివృద్ధి కోసం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తే 2019-24లో 22 రూపాయలు చేసింది. సో ఈ గణాంకాలు చూసుకుంటే క్యాపిటల్ రెవెన్యూ నీకు జనరేషన్ కాకుండా ఎలా మనము ముందుకు తీసుకెళ్తాం? సో కాబట్టి ఫస్ట్ ఒక 18 months టైం పట్టుకుంటుంది. దాంతో కూడుకున్న పని. ఈరోజు మహా అద్భుతాలు ఏమీ సృష్టించలేము. ఇట్స్ టేక్స్ టైం. ఈరోజు మన కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు లేవని చెప్పేసి ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రం నెట్టబడింది ఈరోజు. సో కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. సో ముఖ్యంగా నిత్యావసర సరుకులతో పాటు పెన్షన్లు ఇస్తూనే, అలానే మన ఇంటి నిర్మాణం కోసం ఖర్చు వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం వాటా 1,80,000 అయితే కుటుంబ ప్రభుత్వంలో 2.5 lakhs 2.5 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం వాటా గ్రామాల్లో 0, పట్టణాల్లో 30,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ 1,50,000, అంటే దాదాపు 4 లక్షలు ఖర్చు. అలానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళను పేర్లు వేసుకొని వాళ్ళు ఏదో పెద్ద ఇదనుకున్నట్టు చేసుకున్నారు ప్రతి పథకం మీద. కానీ ఈరోజు స్ఫూర్తిదాయకంగా మన విద్యా కానుకలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే, మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం, ఇలాంటి మహనీయుల పేర్లతో ఒక ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం గత టైంలో కంటే ఈరోజు జనసేన కలగడం వల్ల, ఎన్డీఏ కలగడం వల్ల స్ఫూర్తిదాతల పేర్లతో ముందుకు తీసుకురాగలుగుతుంది. అంటే పటిష్టంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం గత తెలుగుదేశం నాయకులు మార్చ్
జనసేన, టీడీపీ, బీజేపీ ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని తీసుకెళ్ళాలి, ఒక మంచి డైరెక్షన్ ఇవ్వగలగాలి, మంచి అభివృద్ధిని మనము తీసుకురాగలగాలి కొత్త జనరేషన్స్కి అని చెప్తూ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఎవరు ఏమన్నా టైం పట్టుకుంటుంది. ఈ చిల్లర రాజకీయాలు మనకు ఇవన్నీ వద్దు. మనం చేయాల్సింది ఈరోజు మనం అనుకున్నది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకురాగలగాలి, వాళ్ళ మీద భారాన్ని ఏ విధంగా తగ్గించగలగాలి. అందుకనే ఈ అమలు టైం పట్టుకుంటుంది. మీరు అడిగి ఉండొచ్చు, మీరు హామీలు ఇచ్చారే కదని చెప్పేసి. అదే ఆ మాట అన్నాను నేను యాక్చువల్గా. అశ్వత్థామ హధ కుంజరహ. ఈరోజు మిమ్మల్ని తొక్కాలంటే మీ రాక్షసత్వాన్ని, లేదంటే గమ్యం లేని ఒక ప్రభుత్వాన్ని దించాలంటే అది తప్పదం లేదు. సో టేక్స్ టైం, కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పేదలకి, ప్రతి వర్గానికి అండగా ఉండే విధంగా ఉంటుంది, ఉండబోతుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా పింఛన్లు పంపకంలో ఎక్కడైనా అవకతవకలు ఉంటే మనకు అందజేయండి. తప్పకుండా అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ముసలి వాళ్ళకి కరెక్ట్ టైంలో వెళ్ళిపోవాలి, 4,000 అందించాలి ఇచ్చిన మాట ప్రకారం. వికలాంగులకు కూడా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు కూడా 6,000 అందించాలి. సో కాబట్టి ఇకనైనా, ఎందుకంటే నీకు ఆలూరు నియోజకవర్గంలో కొంతమంది ఏదో స్పందిస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామాల్లో కూర్చొని మేమే నాయకులుగా మేమే అనుకొని చెప్పేసి. వీళ్ళకి నిజంగా అంత విజనరీ, అంత కరెక్ట్గా ఉంటే ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడూ ఎదిగేది. సో అలాంటివి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంత టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు మనకు. గ్రామాల్లో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని కానీ, గ్రామ అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం కొంచెం ప్రణాళికలు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఆల్రెడీ నా సైడ్ నుండి కూడా బడ్జెట్ ఎంత కావాలని చెప్పేసి నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను కళ్యాణ్ గారికి. సో కొంచెం పర్సనల్ కలిసిన తర్వాత మన గోడును కూడా అవసరమైతే